విజయసాయిరెడ్డి ఉదాహరణతో జగన్మోహన్ రెడ్డి తనకు అడ్డంగా వస్తారనుకుంటే బాబాయిని లేపేసినట్టే, అమ్మని తల్లిని గెంటేసినట్టే, విజయసాయిరెడ్డిని ఎత్తి పక్కన పడేసినట్టే ఎవరినైనా, ఎలాంటి నేతనైనా, ఎలాంటి కార్యకర్తనైనా తీసి డస్ట్బిన్లో పాడేస్తాడు అనడం ఎలాంటి సందేహం లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని మిగిలి ఉన్న నాయకులు, కార్యకర్తలు మాత్రం ఏం బావుకుంటారో వాళ్ళకి అర్థం కావాలి. కన్న తల్లి కూడా దూరం పెట్టిన వ్యక్తిని చేరదీసే ప్రయత్నం చేస్తున్న ఆ కొద్ది మంది జగన్ రెడ్డి దోపిడీలో వాటాలు పొందిన వాళ్ళు మాత్రమే తప్ప రాష్ట్రం మీద కానీ, ప్రజల మీద కానీ, ఆ పార్టీ మీద కానీ ఇసుమంత ప్రేమ కూడా ఉన్నవాళ్ళు ఎవడో లేడు అక్కడ. జగన్మోహన్ రెడ్డి భజన బృందం అధికారంలో ఉన్నప్పుడు దోచుకుని ఇవాళ జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. ఒక లిక్కర్ స్కామ్లోనే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేశాడంటే అతను ఎలాంటి దుర్మార్గుడో, ఎంతటి ప్రజా కంటకుడో స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు A1 అయితే విజయసాయిరెడ్డి అన్ని కేసులు A2 జైల్మేట్. అంతలా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటా వచ్చిన విజయసాయిరెడ్డి నోరు తెరిచి ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం సమాప్తం, సమాధి కాపాడింది అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ పార్టీలో ఉన్న నాయకులు కళ్ళు తెరవకపోతే వాళ్ళ పరిస్థితి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డి, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎలా అయితే ఇప్పుడు జైళ్ళలో మగ్గుతూ కోర్టుల చుట్టూ బెయిల్ కోసం ప్రాధాయపడి తిరుగుతున్నారో అదే పరిస్థితి ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.